పెళ్ళి ఎలా చేసుకోవో నేను చూస్తాను. అయితే నేను చెప్పేది వినండి. నా పెళ్ళనేది నా వ్యక్తిగత విషయం. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఎవరితోనూ పెళ్లికి సిద్ధపడను. నేను ఈ పెళ్లి చేసుకోను. ఇదే నా సమాధానం. చందు, ఎక్కడికి? బయటికి వెళ్ళాలి. ఎందుకు? పనుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సారీ, నేను వెళ్ళాలి. చెప్పిన మాట వింటావా లేకపోతే? లేకపోతే ఏం చేస్తావు? వాత పెడతావు అంతే కదా. పెట్టు. నువ్వెన్ని వాతలు పెట్టినా భరిస్తాను, కానీ బయటికి వెళ్ళి తీరుతాను. చందు, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మా. రేయ్, నన్ను సపోర్ట్ చేయకుండా దాన్ని సపోర్ట్ చేస్తావేంట్రా? అసలు నువ్వు నా పార్టీయా దాని పార్టీయా? గోడ మీద పిల్లిని అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు, ఏటైనా దూకుతాను, సరేనా? మొదటిసారిగా యశోధర మన ఇంటికి రాబోతోంది. ఆవిడ ముందు అది ఇలాగే తిక్కతిక్కగా మాట్లాడి సమాధానం చెప్పిందనుకో, నారాయణ, ఆవిడ ముందు మన పరువేంగాను ఇమేజేంగాను. ఎప్పుడైనా ఆలోచించావా? నిజమే రోయ్, నాకు ఈ ఆలోచనే రాలేదు. మరందుకే నీ కోపాన్ని, నీ నాలుకని కాస్తంత కంట్రోల్లో పెట్టుకో. చందు, మీరా? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఇంకా నన్ను పరాయిదానిగానే చూస్తున్నావు కదా? అలాగని కాదు, కానీ ఇంటి విషయాలు బయట చెప్పకూడదు, అవునా? పిచ్చిదానా, నేను నీకు అమ్మలాంటిదాన్ని. అమ్మ దగ్గర కూడా విషయాలు దాచిపెడతారా? ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ? ఎందుకలా ఏడుస్తున్నావు? మా అమ్మ నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. అరే, ఇది మంచి విషయమే కదా. పెళ్లి కొడుకు నచ్చలేదా? కాదు, నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు విదేశాలకు వెళ్ళి పై చదువులు చదువుకోవాలని ఉంది. పెళ్లి చేసుకుంటే నీ చదువు ఆగిపోతుందని ఎవరు చెప్పారు? ఒకవేళ వాళ్లకు నువ్వు నచ్చి నువ్వు చదువుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారే అనుకో, అటు పెళ్లి చేసుకోవచ్చు, ఇటు చదువుకోవచ్చు కూడా, అవునా? అది సరే, కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నా చదువు అయిపోయి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక అతన్నే చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మ దొంగ, ఇదా సంగతి? అందుకే పెళ్లి చేసుకోనంటున్నావు, అవునా? ఇంతకీ మా చందుకు నచ్చిన ఆ రాజకుమారుడి పేరేంటో? కార్తిక్.
కార్తీక్. మీరు నారాయణ, చందు మేనమావని. మీలాంటి వాళ్ళు ఇంటికి రావటం చాలా దురదృష్టమే. కానీ ఏం చేస్తాం, కొంతమంది ఇష్టమైన వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళని కూడా భరించాల్సి వస్తుంది. ఇంతకీ ఎందుకు వచ్చారు? మీ మాటల్లో చాలా నిజం ఉంది. థ్యాంక్స్. కనీసం నిజాన్ని నిజంగా ఒప్పుకునే మనసైనా ఉంది మీకు. నా దగ్గర ఎక్కువ టైం లేదు, ఎందుకు వచ్చారో విషయానికి రండి. చందు బాబు, చందు, మా అక్కని ఎదిరించి మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే మా అక్క ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? తిట్టింది, కొట్టింది, అంతేగా. వాత పెట్టింది బాబు. ఏంటి, చందుకి వాత పెట్టిందా? పాపం పిచ్చి పిల్ల, ఇవేవి మీతో చెప్పుకోలేదు. నేను మీ ఇంటికి వస్తే మీరు నన్ను ఏమర్థం చేసుకుంటారో కూడా నాకు తెలుసు. అయినా ఈ విషయం మీతో చెప్పేద్దామని వచ్చాను. అంతే బాబు, అంతే. నారాయణ, వెళ్ళొస్తాను బాబు. ఎవరండి మీరు? నా పేరు యశోధర. అరే మీరా? రండి రండి. నేను వస్తున్నట్టు నారాయణరావు గారు మీకు చెప్పారు కదా? చెప్పాడు. కానీ మీరు ఫోన్ చేసి వస్తారేమో అనుకున్నాను. కూర్చోండి. ఇంత చిన్న విషయానికి ఫోన్ హడావిడెందుకులే అనుకున్నాను. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? ఏమొద్దు, నిజంగా ఏమొద్దండి. చందు ఉంది కదా ఇంట్లోనే? లేదు, అంటే ఇంట్లో లేదు. మీరింత త్వరగా వస్తారనుకోలేదు. ఇప్పుడే వచ్చేస్తుంది. నేను చందుని చూశాను. చూసారా? అదే ఫోటోలో చూశాను. చాలా బాగుంది. మా అబ్బాయి రాహుల్ కూడా చాలా నచ్చింది. రాహుల్ మీకొక్కడే కొడుకా? అవును, మేమింట్లో ముగ్గురు ఉంటాం. నేను, మా అబ్బాయి రాహుల్, మా తమ్ముడు ఆదిత్య. మీ తమ్ముడు ఆదిత్య కూడా మీతోనే ఉంటాడా? అవును. ఏం లేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ. తనకింకా పెళ్లి కాలేదు. అంటే మరీ పెద్దవాడేం కాదు, ఓ 40 ఏళ్ళు కూడా ఉండవు, 2-3 ఏళ్ళు తక్కువే. చాలా మంచివాడు. మరి మీ అబ్బాయి రాహుల్? వాడిప్పుడే చదువు పూర్తి చేసుకుని ఆదిత్యకి బిజినెస్లో హెల్ప్ చేయబోతున్నాడు. మా వ్యాపారాలు, ఆస్తులు అన్నీ ఆదిత్య చూసుకుంటాడు. చూడండి భువనగారు, పెళ్లి విషయంలో మేం కాస్త త్వరగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. మా ఫ్యామిలీకి సుగుణాల రాసి కొంచెం మృదు స్వభావం ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. మీ అమ్మాయి ఫోటో చూడగానే ఆ లక్షణాలన్నీ ఉన్నాయనిపించింది. సరే, ఒకసారి అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాను. మా చందు విషయంలో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఇంటి పనేంటి, వంట పనేంటి, పెద్దవాళ్లతో అనుకువగా ఉండడం ఏంటి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు, దేవుడు పూజలు, పునస్కారాలు అన్నీ ఉన్నాయి. నా కూతురు గురించి నేను గొప్పగా చెప్పుకోకూడదు చూడండి. అవునవును, బాగా చెప్పారు. కొంతమంది తల్లులు కూతుర్ని ఎప్పుడెప్పుడు బయటికి గెంటేద్దామా అని చూస్తుంటారు.
ఎలాగైనా సరే తమ కూతురు గురించి ఉన్నవి లేనివి గొప్పలుగా చెప్తూ ఉంటారు. మీరలా కాదు కదా? అబ్బే, ఏదైనా తప్పుగా మాట్లాడానా? మీ అమ్మాయికి ఒక శ్రీమంతుడితో పెళ్ళవుతుంది. మేమెలాంటి వాళ్ళమంటే, ఒక్కసారి మీ ఇంటమ్మాయి మా ఇంటి కోడలైందనుకోండి, పెళ్లి ఖర్చుల దగ్గర నుంచి సమస్తం మేమే చూసుకుంటాం. సమస్తం అంటే రేపు మా కోడలి కుటుంబం ఫేస్ చేసే ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇంకేదైనా సరే అన్నీ మేమే చూసుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోడలి పుట్టింటి కష్టాలు అన్నీ తీరినట్టే. నేను బయలుదేరినా మరి? ఉండండి. మీరు కాఫీ టీ ఏమీ తీసుకోలేదు. పర్వాలేదులేండి. పెళ్లి మాటలు కలిసాయనుకోండి, ఇక నుంచి నేను వస్తూ పోతూనే ఉంటాను కదా, ఏమంటారు? అవునవును. వస్తాను మరి. చందు, ఏమిటమ్మా ఇది? ఏమీ తినకుండా తాకుండా వెళ్ళావు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీకు అమ్మనే కదా. నాకు నీ మీద ఎందుకు ప్రేమ ఉండదు చెప్పు. నువ్వు పైకెళ్ళు, నేను భోజనం తీసుకొస్తాను. ఇదిగో, అప్పటి వరకు ఇది తింటూ ఉండమ్మా. తీసుకోమ్మా, వెళ్ళు. నారాయణ అన్నది నిజమే. దీనికి తడిగుడ్డతో గొంతు కోయడమే కరెక్టు. దీనిక నుంచి మంచి మాటలతోనే వంచాలి. ఇది మనకి ఎదురు తిరగకూడదు, మన చేయి దాటి పోకూడదు, మన కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు. నమస్కారం అండి రాఘవరావు గారు. స్వీట్ తీసుకోండి. ఇందులో తప్పులేదులేండి. ఏం చేతంటే నా పని పూర్తయిపోయింది. ఆ సంతోషంలోనే అందరికీ స్వీట్స్ పంచుతున్నాను. నాకు తెలుసు మీకు స్వీట్స్ చేదుగా ఉంటాయని. అన్నట్టు ఈ పాటికి మీకు అనుమానం వచ్చి ఉండాలే, నేను వీడి ఫైల్ మూవ్ చేయలేదు, వీడి పని ఎలా పూర్తయిందా అని. చూడు రాఘవరావు, నువ్వు చేయలేని పనిని నీ బాస్ చేశాడు. ఎలాగో తెలుసా? ఇలాంటి స్వీట్ ప్యాకెట్ ఒకటి తీసుకెళ్లి మీ బాస్ చేతిలో పెట్టాను. కాకపోతే అందులో స్వీట్స్ బదులు హాట్ క్యాష్ పెట్టాను. అంతే, నా పని పూర్తయిపోయింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? స్వీట్ బాక్స్ తీసుకోవటం తప్పు కాదు కదా? అంచేత ఇది తీసుకోండి. అన్నట్టు నువ్వు ఈ మధ్య ఏమన్నా లగేరా హోమ్ ఉన్నాబాయ్ సినిమా చూసావా ఏంటి? అందులో ఆ రౌడీ గాడి పట్టిన జబ్బేంది, అది గంధీగిరి నీకు పట్టినట్టుంది. చూడు, దానివల్ల ప్రయోజనం ఏముండదు, అది తెలుసుకో ముందు. మాట్లాడటం అయిపోయిందా ఫణిభూషణ్ రావు గారు? మీరు తెలుసుకోవాల్సింది అది గంధీగిరి కాదు, గాంధీగిరి. మున్నాభాయ్ లాంటి రౌడీలకు కూడా గాంధీ తత్వం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి నిజాయితీ ఉంది, మనస్సాక్షి ఉంది. అందుకే వాళ్ళకి గాంధీ తత్వం అర్థమవుతుంది. కానీ నీలాంటి పెద్ద మనుషులకి ఆ నిజాయితీ లేదు, మనస్సాక్షి అస్సలు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం.
ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రాకూడదు. గెట్ అవుట్. చందు, చందు, ఏమిటలా అరుస్తున్నావు? చందు. ఇదిగో ఇది మా ఇల్లు. మా ఇంటికి వచ్చి ఏంటి కేకలు? మీ ఇల్లు అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీరెంత నీచంగా ప్రవర్తించినా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? చందుకు వాతందుకు పెట్టారు చెప్పండి. లేదు కార్తీక్, అలాంటిదేం జరగలేదు. అయినా నీకెవరు చెప్పారు? నేను చెప్తున్నాను కదా, అలాంటిదేం జరగలేదు. ఏంటి, ఏం జరగలేదా? అయితే ఆ చేయి ఎందుకు దాచుకున్నావు? చూపించు. వెరీ గుడ్. ఇంత నొప్పిని భరిస్తూ కూడా నిజాన్ని దాస్తున్నావు అన్నమాట. ఎవరి కోసం ఈ మౌనం చందు? ఈ విశ్వాసం లేని మనుషుల కోసమేనా? ఈ ప్రేమ లేని సోకాల్డ్ మదర్ కోసమేనా? నువ్వు ఇలాగే మౌనంగా పడుంటే రేపు నేను చంపటానికి కూడా వెనకాడదు. ఈ మనిషి రూపంలో ఉన్న రాక్షసి. ఓకే, నువ్వు మౌనంగానే ఉండు, కానీ నేను అలా ఉండలేను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చొస్తాను. ఆగు బాబు, పోలీస్ కంప్లైంట్ చేయొద్దు. ఏదో కోపంలో అలా చేసేశాను, అంతేగాని. ఏంటి, కోపంలోనా? రేపు ఇదే కోపంలో హత్య కూడా చేస్తారు. అప్పుడు నేను చెప్పాను కదా బాబు, తప్పైపోయిందని. పశ్చాత్తాపంతో ఇప్పటికే కుమిలిపోతున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నా మాట నమ్ము. దయచేసి పోలీసులకు చెప్పకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, మారటానికి మీకు ఇస్తున్న చివరి అవకాశం ఇది. ఇక ముందైనా చందుని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ తన మీద చెయ్యి పడిందో నా అంత చెడ్డవాడు ఇంకొకటి ఉండడు. జాగ్రత్త. ఏమే, వాడు తెలియ చెప్పుకున్నావా? వచ్చి నన్ను బెదిరించమని చెప్పావా? నాకు వార్నింగ్ ఇమ్మని చెప్పావా? లేదమ్మా, నాకేం తెలీదు. అతనికి ఎవరు చెప్పారో కూడా నాకు తెలీదమ్మా. నీ నంగనాచి వేషాలు నా దగ్గర సాగవు. నువ్వు ఇందాకి వెళ్ళింది వీడి దగ్గరికే కదా. ఏం తెలియనట్టు అలా నంగనాచిలా చూడకు, ఒళ్ళు మండిపోతుంది. అసలు నీకు ఇలా కాదే, పద నీ సంగతి చెప్తాను. పద. అమ్మా, అమ్మా వదిలమ్మా. నిన్నేం చేయాలో నాకు తెలిసే. అమ్మా ప్లీజ్, అమ్మా వదిలమ్మా. పద, నీ పని చెప్తా. అమ్మా వదిలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఈ రోజు నుంచి ఇక్కడే పడుండు, ఇక్కడే చావు. బయటికి వెళ్ళేస్తే కదా కలవడాలు, కబుర్లు, ఫోన్లు. రాత్రి పగుడు ఇక్కడే చావు. అప్పుడు గానీ నీకు తిక్క కుదరదు. అమ్మా, 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 అమ్మా ప్లీజ్. హాయ్. Hi, I'm Rahul. ఐమ్ శ్వేత. Sweta. Wow, what a lovely name. But I must say, you're very fast. ఫాస్ట్? ఐమ్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్. No. నేననేది అర్థం చేసుకో. యాక్సిడెంట్లుగా మీరు నన్ను కలవడం, అది ఈరోజు నువ్వు ఫోన్ చేయటం, ఈరోజు మనం ఇలా కలవటం, ఇవన్నీ చూస్తుంటే యు ఆర్ వెరీ ఫాస్ట్.
కదూ? చూడు, నేను ఇక్కడికి కేవలం కంపెనీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అర్థమైందా? హే, నేను నా ఉద్దేశంతో మాట్లాడలేదు. 1 సెకండ్. హలో రాణి, నేను కొద్ది బిజీగా ఉన్నాను. మమ్మీ ఏమో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వమంటుంది, అందుకే కొద్ది బిజీగా ఉన్నాను. నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. హలో శ్వేత, 1 సెకండ్. శ్వేత, నీకోసం ఇదేంటి? డ్రెస్ నీకే. రాహుల్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వద్దన్నాను కదా. హే, కాంపెన్సేషన్ కాదు, ఓన్లీ కాంప్లిమెంట్ నీ అందానికి. ఓ, థ్యాంక్ యూ. శ్వేత, వాట్? ఒక పని చేస్తావా? నాతో కాఫీకి వస్తావా? ఇతను నా కలల రాకుమారిలా ఉన్నాడు. ఎలాగైనా సరే ఇతన్ని మిస్ చేసుకోను. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? మళ్ళీ నువ్వు చందుకి వాత పెట్టలేదు కదా? మీకు నేను చేసేదే కనిపిస్తుంది, కానీ తను చేసేది మీకేదీ కనిపించదు. ఏం చేసింది? అమ్మాని నిన్ను ప్రేమగా పిలిచిందా, లేక అమ్మ ప్రేమ కావాలి అని అడిగిందా? హ, అవేగా నీకు ఎప్పుడూ తప్పుగా కనిపించే విషయాలు. అక్క, జరిగింది చెప్పక్క. బావగారి కోపం వచ్చినా సరే, ఏమైనా సరే. ఇవాళ మధ్యాహ్నం నేను బజార్కని బయటికి వెళ్ళాను. వచ్చేసరికి తలుపులన్నీ వేసి ఉన్నాయి. ఇంట్లో ఎవరు లేరు కదా అని నా దగ్గర ఉన్న తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి వచ్చి చూస్తే చూడకూడనిది చూశానండి. లోపల మన అమ్మాయి ఆ కార్తీక్ వాళ్ళు. దేవుడా, నాకెందుకు ఇవన్నీ కనిపిస్తాయి? అవును బావగారు, అది తన బెడ్రూమ్లోనే ఆ కుర్రాడితో కలిసి నారాయణ నారాయణ. ఏవండి, మన ఇంట్లో మన అమ్మాయి అలాంటి పరాయి వాడితో పెళ్లి కాకుండా ఏమిటండి ఇదంతా? బావగారు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పక తప్పదు కదా. ఏడవకక్క, ఏడవకు. బావగారు, నేను వాడిని కేకలేస్తే నన్నే కొట్టబోయాడు. మన ఇంటికొచ్చి మన మీద దాదాగిరి చేస్తాడా? నారాయణ నారాయణ, ఇదెక్కడి న్యాయమండి? ఇదంతా నేను మీతో చెప్తే చందు నేను హింసిస్తున్నానని, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడండి. అంటే ఇక మన పరువు పోలీస్ స్టేషన్కి వెళ్ళనుందన్నమాట. నారాయణ నారాయణ నారాయణ. నేను మనసు చంపుకొని నా కూతుర్ని గదిలో పెట్టి తలిపేశానండి. దాన్ని బంధించాను. ఇంతకు మించి నాకు వేరే గత్యంతరం లేకపోయింది. అమ్మ చందు, ఊరుకో. చందు, ఊరుకో తల్లి.
నిజం చెప్పమ్మా, కార్తీక్ ఇంటికి వచ్చాడా? వచ్చాడు నాన్న. ప్రపంచంలో మంచివాళ్లుగా మిగిలిపోయిన వాళ్ళంతా చెడు చేయడానికి అవకాశం రాని వాళ్ళంటే అది నిన్ను చూసి అబద్ధం అనుకున్నాను. కానీ నాన్న, నేనేమంటం లేదమ్మా. నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యాన్ని నువ్వు. నిన్ను నాన్న, నేను మీ కూతుర్ని నాన్న, మీ ప్రతిబింబాన్ని. నేను అలాంటి పని ఎలా చేస్తాననుకున్నారు? ఎలా నమ్మారు నాన్న? కింద జరిగిన గొడవ మాత్రమే విన్నారు. ఆ మాటలకి నా గుండె పగిలిన చప్పుడు మీకు వినిపించలేదా నాన్న? జరిగిందేంటో చెప్తాను. ఆ తర్వాత మీరు నాకు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవిస్తాను. జరిగింది ఇదే నాన్న. ఆవేశం నా వివేకాన్ని చంపేసిందమ్మా. నన్ను క్షమించు నాన్న. ఆదిత్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తాను? మన ఇంటి గురించే. అంటే ఇన్నేళ్ళొచ్చినా వాడికింకా వెకిల్తనం పోలేదు. నోటికేదొస్తే అది మాట్లాడతాడు. వాడికి ఏదనిపిస్తే అది చేస్తాడు. బాధ్యత లేకుండా పోయింది. పొద్దుట అక్కయ్య వాడికి పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది అంటుంది. రాధిక, వాడికి పెళ్లి చేస్తే బాధ్యత వస్తుందంటావా? ఆ సంబంధం చూసింది రాహుల్ కోసమని అనుకుంటున్నావా? అంటే ఆ సంబంధం చూసింది నీకోసమే. రాధిక, నువ్వు నీ లిమిట్స్ దాటుతున్నావు. మా అక్క తమ్ముళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? ఎవరి హత్తుల్లో వాళ్ళుంటే మంచిది. అక్క ప్లీజ్, నువ్వు రాధికతో అలా మాట్లాడకు. ఏం మాట్లాడాను? నేనేం తప్పుగా మాట్లాడలేదే. మనిద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చూస్తుంటే నోరు మూసుకొని ఊరుకోమన్నాను. అసలు మన విషయాలు తలదొచ్చడానికి అదెవరు? అక్క, ఏమీ కాకపోయినా అయిన వాళ్ళ దగ్గరుండేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాధిక లాంటి మంచి మనసున్న మనిషి. తన్ను అవమానించే వాళ్ళు ఎవరిని నేను క్షమించను.
చివరికి నువ్వైనా సరే. అంతెందుకు, నేను అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు చూస్తున్న సంబంధం ఎవరి కోసం? రాహుల్ కోసమా లేక నా కోసమా? నీకోసమే చూశాననుకో, ఏమంటావు? నీకు పిచ్చి పట్టింది అంటాను. ఆదిత్య, అక్క, నువ్వు నాకు చాలా సహాయం చేసావు. నువ్వంటే నాకు ఆ గౌరవం ఉంది. నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను, ఏం చెప్పినా చేస్తాను. కానీ ఒక పెళ్లి విషయంలో మాత్రం నేనెవరు చెప్పినా విందల్చుకోలేదు. ఇందులో తప్పేంటి? పెళ్లి గురించి ఆలోచించడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప? జీవితంతో ఇలాగే ఉండిపోతావా? ఏ తోడు లేకుండా గడిపేస్తావా? ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్లి గురించి ఆలోచించాల్సిందే. అలాంటప్పుడు ఇవాళ ఎందుకు ఆలోచించకూడదు? అసలు నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచన నీకెందుకు వచ్చింది అక్క? వస్తే ఏంటి? అక్క, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకుంటే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? ఎలా ఉంటాయి? అక్క, ఆల్రెడీ పెళ్ళి, భార్య బతుకుండగా తన అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం నేరం. అలా చేసుకున్నందుకు నన్ను, చేసినందుకు నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు తెలుసా? చేసుకోమంటావా పెళ్ళి? వెళదామా జైలుకి? ఆదిత్య, భువనా, ఏమైంది? కార్తీక్ ఇక్కడికి ఎవ్వరూ లేనప్పుడు రాలేదు, అవునా? ఇక్కడికి వచ్చింది పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి కాదు, అవునా? నువ్వు ఉన్నప్పుడే వచ్చాడు. చందుకి నువ్వు వాత పెట్టావని తెలిసి నీతో గొడవ పడ్డానికి వచ్చాడు, అవునా కాదా? నేనున్నప్పుడు వచ్చాడా? రామరామ, ఇంకా అబద్ధాలాడకు భువన. చందుకి వాత పెట్టావని తెలిసి ఆ బాధలో నీ మీద కోపం పెరిగింది. ఇంకెప్పుడు నువ్వు అలా చేయకూడదని నిన్ను హెచ్చరించి వెళ్ళాడు. ఇదే కదా జరిగింది? సరే, నేను అబద్ధాలాడుతున్నాను. కానీ ఒక్కటి చెప్పండి, మనింటి విషయాలలో తలదూర్చాల్సిన అవసరం అతనికేమిటి? అతనెవరు అసలు? నా బిడ్డ నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అడగడానికి, పోలీసులు రిపోర్ట్ చేస్తానని బెదిరించడానికి అసలు అతనెవరు? ఆ అధికారం అతనికి ఎవరిచ్చారు? మీరిచ్చారా? అందుకని నువ్వు చందుని గదిలో పెట్టావా? అందుకని చందుపై లేనిపోనివి కల్పించి అసహ్యంగా మాట్లాడావా? చాలా ఆపండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను వినండి. మీ అమ్మాయి చెప్పింది నమ్మారంటే, దాన్ని అలాగే వదిలేశారంటే అది ఎంతకైనా వెళ్తుంది. ఈ ఇంటిని సానికొంపగా మార్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. రా రా శ్వేత, రా రా. భువనా, ఇదిగో నీ ముద్దుల కూతురు. ఒక ఆడపిల్ల ఇంటికి రావాల్సిన టైం ఇదేనా? అడుగో. నాకు చెప్పే వెళ్ళింది. ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పే వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావమ్మా? లైబ్రరీకి చదువుకోవడానికి వెళ్ళింది. ఓ, లైబ్రరీకి వెళ్ళిందా? దీని వాలకం చూస్తుంటే చదువుకోవడానికి వెళ్ళినట్టు లేదు. కనీసం దీని చేతిలో ఓ నోట్బుక్ అయినా లేదు. నాకు అబద్ధం చెప్తున్నావా? సరే, ఇప్పుడు అర్థమైంది. మీకు మేమేం మాట్లాడినా అబద్ధాలు, మీ ముద్దురు కూతురు మాట్లాడింది నిజం, అంతేనా? ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఉండడం అనవసరం. శ్వేత, పద నువ్వు. విశాల్, విశాల్, ఏంటమ్మా? తొందరగా రా కిందికి.
ఏంటమ్మా ఏమైంది? పద బట్టలు సర్దుకో. నువ్వు నేను శ్వేత మన ముగ్గురం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. వాట్? అమ్మా, మనం ఏం మాట్లాడినా అబద్ధాలైనప్పుడు ఇక్కడ ఉండడం దేనికి? చాలు చాలు, ఓర్పు కూడా హద్దనేది ఉంటుంది. ఎంతకాలం అని భరించడం? పద బట్టలు సర్దుకుందాం. అమ్మా అమ్మా అమ్మా, ఆగు. నేను ఇక్కడ ఒక్క నిమిషం ఉండేది లేదు. అక్క అమ్మా అమ్మా ప్లీజ్. అమ్మా ఇల్లు వదిలి వెళ్ళొద్దు, ఉండమ్మా ప్లీజ్. దేనికి? నా మాటకి విలువ లేనప్పుడు ఎవరి కోసం ఉండాలి, ఎందుకని ఉండాలి? లేదమ్మా, నువ్వు చెయ్యొద్దంటే చెయ్యను, నువ్వేం చెప్తే అదే చేస్తాను. వెళ్ళొద్దమ్మా ప్లీజ్ అమ్మా. శ్వేత, విశాల్, మీరన్నా చెప్పండి రా అమ్మకి. అవునమ్మా వెళ్ళొద్దమ్మా. ఉండమ్మా, నేను చెప్పేది విను. అవునక్క, నా మాట వినక్క, ఉండు. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఉండమ్మా. ఉండమ్మా, వెళ్ళొద్దమ్మా ప్లీజ్, ఉండమ్మా. సరే ఉంటాను. కానీ నేను చెప్పిందే జరగాలి, చెప్పిందే జరగాలి, చెప్పిందే జరగాలి. ఆదిత్య, రాహుల్ వచ్చాడా? ఇందాకే వచ్చాడు. తనేం చేస్తుంది? నిద్రపోతోంది. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది నీ పర్సనల్ విషయం. అందులో నేను తలదూర్చను. కాకపోతే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ నీకు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే చేసుకో, వద్దని మాత్రం చెప్పకు. తన గురించి నువ్వేం దిగులు పడకు. తనని చూసుకోవడానికి నేనున్నాను. ఇది చెప్పడానికే వచ్చాను. అక్క, నారాయణ రారా. ఎలా ఉంది నాటకం? రక్తి కట్టిందా? ఈ నారాయణ రాసిన సీను, నువ్వు చెప్పిన డైలాగులు నువ్వే చూసావుగా ఎంత బాగా రక్తి కట్టిందో. తండ్రి కూతుళ్ళిద్దరూ ఢంగైపోయారు. ఇక చందు బయటికెళ్ళటానికి కుదరదు. ఆ కార్తీక్ గాడిని కలవటం అసలే కుదరదు. ఎస్ రైట్. ఈ ఆలస్యం చెయ్యకు. చందు నీ మాట వింటానన్నప్పుడే పెళ్లి చూపులు, పెళ్లి, నాదస్వరం, నారాయణ నారాయణ అన్నీ జరిగిపోవాలి చిటికలు. అక్క, ఫోను ఆ మేడం దగ్గర నుంచి అయి ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడు. అలాగే. హలో, చెప్పు బాబు. లేదు, తను గుడికెళ్ళింది. రాగానే చెప్తాను, సరేనా? ఎవరక్క? వాడే కార్తీక్. పొద్దున్నే తయారయ్యాడు. అబద్ధం చెప్పి మంచి పని చేశాం. మరి మళ్ళీ ఇంటికి తగలడితే ఎందుకు వచ్చిన గొడవ?
నాకేంటో భయం వేస్తుంది బాబు. భయం ఎందుకక్క? ఈసారి వచ్చినప్పుడు తలుపు తీకు. తీయకపోతే వాడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఏవైనా చేయగలడు. తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వస్తాడు, తెలిసిందా? నిజంగానా? వాడు గాని అంత పని చేశాడంటే అక్క, నారాయణ నారాయణ, మన పని తేలికైపోయినట్టే. వాడు రౌడీయిజం చేసి ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. చందు ఎలాగూ మన మాట విని మూడ్లోనే ఉంది గనక ఇంతకంటే అద్భుతమైన సందర్భం మరొకరు దొరకదు. ఏమంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, రాఘవరావు గారు. రండి చూపిస్తాను. సార్, మీకోసం ఎవరు వచ్చారు? నువ్వా? మీతో కొంచెం మాట్లాడాలి. థ్యాంక్ యూ డాడీ. మీరు చందు వాళ్ళ నాన్నగారనో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనో నేను మిమ్మల్ని డాడీ అని పిలవలేదండి. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒంటరివాడిని అయిపోయాను. మా నాన్నగారి వయసులో ఉన్న ఎవరి పరిచయం అయినా నేను డాడీ అనే పిలుస్తాను. అలా పిలవటం వల్ల నా మనసుకు ఆనందం కలుగుతుంది. మా నాన్నగారిని కూడా చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీ అమ్మా నాన్న ఎలా చనిపోయారు? ఒక యాక్సిడెంట్లో. వాళ్ళకి నేను ఒక్కగానొక్క గారాల బిడ్డను. ఎంతో అపురూపంగా పెంచారు. నా భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్నారు. ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివించాలని, పీజీకి యుఎస్ పంపించాలని. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు చూసిన స్వప్నాన్నే చూస్తూ నేను కూడా పెరిగాను. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఒక్కటే, వాళ్ళు కన్న కలల్ని నేను నిజం చేయాలి. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి మీ అందరితో అలా దురుసుగా మాట్లాడటం తప్పే. ఆ తప్పుకి మీ అందరినీ క్షమించమని అడగాలి. దయచేసి నన్ను క్షమించండి. ఇక చందుకు నాకు మధ్య ఉన్న రిలేషన్ ఇంతకు ముందు వరకు మా మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. కానీ ఈ మధ్య మాకు ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగింది. చాలా ప్రేమ. ఈ స్నేహబంధాన్ని ఈ ప్రేమతో వివాహబంధంగా మార్చగలిగితే అంతకంటే ఆనందం ఉందనుకోను. చందు లాంటి మంచి అమ్మాయి భార్యగా నా జీవితంలోకి అడుగు పెడితే ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఈ జీవితం సరిపోదు. మీరేమనుకోనంటే తను ఇప్పుడు దాకా అనుభవించిన క్షోభని మర్చిపోయేలా చేయటానికి, తను ఊహించినంత ఆనందాన్ని పంచివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే డాడీ, నాకు కొంత సమయం ఇవ్వండి. నా చదువు పూర్తయి నా కాళ్ళ మీద నన్ను నిలబడినివ్వండి. ఆ మరుక్షణమే చందు అనే దేవతని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. నిండు 100 ఏళ్ళు దేవతలు ఆరాధిస్తాను. చందుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఐ మస్ట్ కన్ఫెస్. చందు చాయిస్లో తప్పులేదు. మంచివాడినే ఎన్నుకుంది. తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం. నిన్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇక నీ మాటలు, అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయి. దేవుడు నీకు తోడుంటాడు. థ్యాంక్ యూ డాడీ. ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నాను, కానీ ఇక మీదట చేతకాని దానిలాగా ఊరికనే కూర్చునేది లేదు.
చందుని నేను తెచ్చిన సంబంధం చేసుకునేదానికి ఒప్పించారా? సరే సరి, లేకపోతే నిజాలన్నీ దానికి చెప్పేస్తాను. ఏ రోజుకైనా దానికి తెలియాల్సిందే కదా. అది ఎవరి? అమ్మా, ఏంటదమ్మా?